నడిపించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కృతజ్ఞత స్తుతి కూడికని దీవించండి నాయన. మీరు క్షేమకరంగా బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు తండ్రి, సమస్త ఏర్పాట్లు సమకూర్చినందుకు నీకు వందనాలు తండ్రి. రానున్న దైవజనులు కూడా మీరు క్షేమకరంగా నడిపించండి తండ్రి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి తండ్రి. కరెంటుని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. హయామ బాక్స్ని ఆర్కెస్ట్రాని స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ గృహంలో మేము ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగాను సంతోషంగాను ఉండడానికి అయ్యా 2024 అంతా మీరు తోడుగున్నారు తండ్రి. ఎన్నో ప్రభా పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పుడు తండ్రి తప్పించి ఉన్నాము నాయన. ప్రభా కృప చూపావు తండ్రి నాయన. దయ చూపిన దేవుడు నాయన. కనికరం కలిగిన దేవుడు నాయన. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025లో ప్రభా మరి మా యొక్క గృహమని అయా మరి తండ్రి నాయన దేవుని బిడ్డలను ఆహ్వానించుకొని ఎన్నో నాయన ఆహ్వానించుకోవడానికి అయా ఈ కూటమి రీతిగా ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఈ కూటమి ద్వారా తండ్రి మా కుటుంబం దీవించబడాలి, వచ్చిన బిడ్డలు దీవించబడాలి, నీకు పొరుగు కుటుంబాలు దీవించబడాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడు నాయన, గొప్ప దేవుడు నాయన. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉన్నాను సెలవిచ్చిన దైవమానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఈ 2025 తండ్రి మరి మా యొక్క ప్రభా మా పట్ల నీ కృపని మరి ఇంకా ఎక్కువగా చూపించి తండ్రి నాయన తేజ విషయంలో, ధ్యాన విషయంలో, ఆనంద విషయంలో, నా విషయంలో మీరు కృప చూపమని, ఆర్థిక విషయాల్లో, ఆత్మ విషయాల్లో ఇంకా బలముగా నాయన తండ్రి లోతైన అనుభవాలు మేము కలిగి వర్ధిల్లే కృపను మాకు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నామయ్యా. ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు ఆలకించండి. మంచి దర్శనం, మంచి వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యా అలాగే దైవదాసుల నోటి ద్వారా నీ మాటని, శ్రేష్టమైన మాటని, మాకు అవసరమైన మాటని మీరు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఏమి నేర్చుకోవాలో ఏంటి చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎంత దినాల్లో మా విశ్వాసాన్ని ఇంకా బలంగా కాపాడుకొని అయ్యా ఇంకా దీవెనకరంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని స్తుతుల ద్వారా మీరే తండ్రి నాయన మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాపాడినావు, ఆదరించినావు, ఓదార్చినావు. మంచి స్నేహితుడా,
నీకే ఆరాధన. పొడివి నాయన నీ కొందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. గడిచిన సంవత్సరం అంతా కూడా తండ్రి నాయన ఎంతగానో నీ రెక్కల చాటున భద్రపరిచినావు తండ్రి. అయా మా కుటుంబమని సంఘమని తండ్రి బిడ్డలందరినీ కూడా నాయన నీ రెక్కల చాటున భద్రపరిచావు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఈ కూటమిని ఈ రీతిగా జరిగేస్తున్నందుకు ఈ రోజు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయమిచ్చుమనిగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి చెరవచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు తండ్రి నా కోలో ఏది ఓదార్పు కలిగిన మాట, ఏది హెచ్చరించే మాట, ఏది సరి చేసుకోవాల్సిన మాట నీ యొక్క దాసుని ద్వారా మాతో మాట్లాడిన తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇక్కడ అయ్యగారికి అమ్మగారు కూడి వచ్చిన సాక్ష్యం ఏంటంటే, మొదటిది ప్రతి సంవత్సరం మా గృహంలో మేము కుటుంబం సంపూర్ణంగా పెట్టుకుంటాం. మరి లాస్ట్ ఇయర్ మేము పెట్టుకోలేకపోయాం, టైం కుదరలేదు. అది కూడా అమ్మగారికి కూడా మీటింగ్లు బిజీలో పెట్టడానికి కూడా వీలు కుదరలా. నేను నా ఫార్మాలిటీ ప్రకారం డిసెంబర్లో నేను అడిగినా కూడా మరి షెడ్యూల్ ఎక్కడ కాబట్టి బిజీగా ఉందాయా అని చెప్పి అమ్మగారు అన్నారు. సరేనమ్మా దైవ నిర్ణయం, దైవం చిత్తం ఎలాగుంటే ఎలా టైం పెట్టుకుందాలా అని అన్నా. కానీ అలా అని చెప్పేసి 2025లోకి అడుగు పెట్టేస్తుంటే గత సంవత్సరం శోధనలోనే ఉన్నాం. భయంకర శోధన అనేది ఎలా ఉందంటే, జక్కంపొడి మొత్తం కూడా అటు 1 టౌన్ సైడ్ మొత్తం మునిగిపోయింది. లాస్ట్ ఇయర్లో మునిగిపోతే మొత్తం నా మిషనరీ కూడా లాస్ అయ్యాను. నేను కొద్దిగా చాలా 12 లక్షల దాకా లాస్ పోయాను. అప్పటికి కూడా దేవుడు కూడా నాకు కొంచెం కూడా కుంగిపోవడానికి కూడా అవకాశం లేకుండా లేపుతూనే ఉన్నాడు ప్రతి క్షణం కూడా. మరి ఎందుకు లాస్ అయిందో నాకు తెలియదు, కానీ మరి ఏదైనా జరిగినా కూడా దేవుని చిత్తం అనుకున్నా కాబట్టి ఆ టైంకి అన్ని విషయాల్లో ఆ రూపంలో పోయిన ప్రతి విషయంలో పని విషయంలో సంపూర్ణంగా దీవిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో సహకరించాడు దేవుడు. ఈ రోజు వరకు కూడా ఏ ఇబ్బంది లేదు. అయితే గృహంలో కూటమి పెట్టుకోవడం వల్ల మాకు ఇక్కడ ఏంటంటే సంపూర్ణంగా ఏనాడు కూడా ధన విషయంలో మాకు ఏనాడు లోడ్ ఎందుకు చేయలేదంటే, నాకు కష్టపడే మనసు గొల్లు అనేది కలుగజేశాడు ఆ దేవుడు. ఈ దేవుళ్ళకి వచ్చినాక ఈ రోజు వరకు కూడా సంపూర్ణంగానే ఉన్నా. ఇప్పుడు కూడా ఆరోగ్యం ఏంటంటే, ఎవరికైనా 430 నడిస్తే నీరసపడిపోయి అలసిపోతారు. షుగర్ వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, నేను చేయలేనని బద్దకిచ్చేవాళ్ళు చూసాను చాలా ఉదయం లేచిన దగ్గర నుండి. కానీ ఈ రోజు వరకు కూడా నాకు అది కలగజేయాల. ఇప్పటి వరకు కూడా హ్యాపీగానే దీవించాడు. బిడ్డ బాగుండాలని చెప్పేసి 10 మందికి నేను సహకరిస్తున్నాను కాబట్టి, 10 మందికి సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి ఈ రోజు వరకు కూడా గ్రహిస్తున్నాడు దేవుడు కూడా. ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలని ఆయన నిర్ణయిస్తాడు. పైవాడే ఉన్నాడు కదా అనుకో, నేను కూడా అలాగా నేనేనాడు కూడా ఇదేవలా పని విషయంలో ప్రతి విషయంలో ఎప్పుడు కూడా పని ఇస్తూనే ఉన్నాడు. నాకు తగ్గట్టే ఇస్తున్నాడు అని అతిగా ఇవ్వలేదు, అలాగని కొదువుగా ఇవ్వాల. ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఇస్తున్నాడు. దాన్ని కూడా సంపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను. సరే జరుగుతూనే ఉన్నాయి, కానీ చక్కగా నడుస్తున్నాయి. మందిరంలో కూడా ఏనాడు కూడా ఈ రోజు వరకు అక్కడ గుడివాడలో మందిరంలో కోట విషయంలో కానీ ప్రతి విషయంలో ఈ రోజు కూడా సంపూర్ణంగా దీవిస్తూనే ఉన్నాడు. మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ దీవిస్తున్నాడు. ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసాలు కూడా ఆశీర్వదిస్తున్నాడు. నేను కళ్ళ ముందే చూస్తున్నాను, ప్రతి యుద్ధంలో చూస్తూనే ఉన్నాను. ఏ ఇబ్బంది లేకుండా కాపుదల కళ్ళ ముందే పెట్టుకొని చూసుకుంటూ నడిపిస్తున్నాడు. ఆ పొలాల మధ్యలో అలా చేయడం అంటే ఇది మామూలు అద్భుతం కాదు, మహా అద్భుతం ఇది. మా పట్ల మాకు ఎన్నో కార్యాలు జరుపుకొచ్చిన వస్తున్నాడు. అలాగే ఇంతకుముందు అయితే ఒకప్పుడు మేము సంవత్సరానికి ఒక 3 కోటాలు ఖచ్చితంగా పెట్టుకున్నాం. అది కూడా ఏంటంటే కొంచెం ఇదైన దగ్గర నుండి కొంచెం తక్కువే పెడుతున్నాం.
అలాగే కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరానికి కొంచెం కొద్దిగా బాగా పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా నుండి మా కుటుంబం గురించి ప్రార్థించమని ఇదే చిన్న సాక్ష్యం దేవుని దీవించు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనకి వందనాలు, అలాగే దైవజనులు అయ్యగారికి కూడా నా వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే కష్టపడి వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క కూటమి గురించి నా సాక్ష్యం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మరి మేము ఇలా పెట్టుకుంటామండి. డిసెంబర్ నెలలో అందరం పెట్టుకుంటాం. మరి మన యొక్క క్రమం అది. ఎందుకంటే సంవత్సరం అంతా ప్రభువారు మనల్ని ఎంతగానో కాపాడి మరి అనేకమైన శోధల నుంచి తప్పించి, అపాయాలను తప్పించి, ఉపాయాలు కలగజేసి, మరి అలాగే ఆరోగ్యం ఇచ్చి, పనిపాట్లు ఇచ్చి, పోషిస్తూ ఏ కీడు మరి మన గుడారంకు రాకుండా ఆయన కాపుదలు ఇస్తున్నందుకు కృతజ్ఞతగా సంవత్సరాంతంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం ఏమైందంటే 2024లో మీ అందరికీ తెలుసు కదా, మరి కొంచెం మరి మీ అందరూ కోటాలు మరి పెట్టడం వల్ల మరి మా ఇంట్లో కూటమి పెట్టుకోవడానికి అవ్వలేదండి. నేను చాలా బాధపడ్డాను. కానీ మరి దేవుడి పనిలోనే ఉన్నాం కదా అని మరి అలా ముందుకు సాగిపోయాము. అయితే నా భర్త గారు అయితే పద్దాగా ఇంట్లో కూటమి లేకుండా చేసావు, ఇంట్లో కూటమి లేకుండా చేసావు అంటానే ఉంటున్నారు. నువ్వు అందరే పెడుతున్నావు, మన ఇంట్లో ప్రార్థన పెట్టించట్లేదు అని. సరే, అయ్యగారు బిజీగా ఉంటారు. డిసెంబర్ నెలలో మరి నాకు కుదరదు కదండి, చూద్దాంలే దేవుడు అవకాశం ఇస్తాయని మరి దేవుని యొక్క మహాకృప డిసెంబర్ నెలలో 25వ తారీఖు కూడా మనం కూటమి పెట్టాం. ఎప్పుడు లేనిది 25వ తారీఖు క్రిస్మస్ రోజు కూడా కూటమి పెట్టాం. నైట్ అంతా ఖాళీ లేవు. మరి దేవుడు మహాకృపను బట్టి. కాకపోతే మరి ఇది జనవరిలో పెట్టుకుందాంలే అనుకున్నానండి. ఇంకా ఎలాగో అవ్వదు కదా అనేసి 31 కూడా కూటమి పెట్టాము. మీకు తెలుసు, డిసెంబర్ 31 వరకు కూడా. అయితే జనవరిలో మరి మన ఉపాస కోటాలు వస్తాయి. ఉపాస కోటాలు ఏమో ఉన్నాయి కదా, ముందు సర్లే చూసి పెడదాం మరి దాని గురించి ఆలోచించాం. ఈ కూటమి పెట్టుకోవడం ద్వారా నేను ఏం చెప్పదలిచానంటే, ఈ కూటమి పెట్టుకోవడం ద్వారా ఎన్నో మేళ్ళు మనకు తెలియకుండానే దేవుడు చేస్తున్నాడు. ఈ 2 నెలలు ఆలస్యం అవ్వడం ద్వారా ఏం లాస్ అయిందో నాకు తెలుసు, నా భర్త కూడా గ్రహించాడు. ఆయన కూడా అన్నారు, నాకు ఖాళీ ఉండట్లేదు, నా చేతిలో డబ్బులు ఉండట్లేదు, నాకు శాంతి ఉండట్లేదు, ఇంట్లో దేవుని స్తుతించలేదు, మనం గణపరచలేదు అని ఆయన కూడా పద్దాక అంటున్నారు. నాకు కూడా ఈ ఉపాస కోటాలు అయ్యాక మళ్ళీ మన చర్చి ప్రతిష్ట, ఆరాధన, ఏదో ఒక పని ఉంటుంది. మరి బడ్జెట్తో కూడిన పనులు అన్నీ మరి అవన్నీ ఉంటున్నాయి కదా ప్రభా, నీ పనిలోనే కదా ఉంటున్నాం అన్నట్టుగా నేను కొంచెం అలా సరిపెట్టుకున్నట్టుగా నేను ప్రవర్తించా. అయినా కూడా మనసులో ఒక బాధ, ఈ కూటమి ఎలా జరిగిద్దు ప్రభా, మరి అందరూ కూడా రావాలి, మరి అందరూ ఘనంగా స్తుతించాలి, ధనసాయం కావాలని. మీకు తెలుసో లేదో, నేను ఎప్పుడు ధనసాయం కోసం నేను టెన్షన్ పడిన సందర్భాలు ఉండవండి. ఎందుకంటే చర్చి పని అంటే అక్కడ మరి మన వేరే ఖర్చు, ఇక్కడ ఇంట్లో కూటమి అంటే చాలా ఈజీగా పెడతాను నేను. అలాంటిది ఫస్ట్ టైం మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బులు, నిన్నటి వరకు కూడా చేతిలోకి డబ్బులు రాలేదు. అంటే కూడా ఆలస్యం అవ్వడం ద్వారా ఎంత తేడానో అర్థం చేసుకోండి. అలాంటిది మరి అయినా టెన్షన్తో దాకా ధనసాయం గురించి ఎప్పుడు ప్రార్థన చేయను. వాతావరణం గురించి, కరెంటు గురించి, ఇంకా వేరే అంశాల గురించి చేస్తా ఎప్పుడు కూడా. ఈసారి ధనసాయం గురించి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దేవుడు మహాకృపను బట్టి ఎన్నటి కాలం మంది మరి ధనసాయం దేవుడు ఇచ్చారు. మరి సంతోషకరంగా మరి దేవుడు ఈ కూటాన్ని జరిగిస్తున్నారు. నేను ఏమనుకున్నానంటే, మొన్న ఆదివారం మన అందరూ మరి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేరు కానీ నాకు తెలుసు. కాకపోతే అందరూ ఈసారి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది మీ మీద ఉన్న ప్రేమ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మరి మీరు కూడా అలాగే అమ్మగారు అలా అంది అని అందరూ చక్కగా వచ్చారండి. నాకు చాలా సంతోషం. మరి వాళ్ళందరినీ మరి ఒక టీమ్గా మరి హేమంత్ చక్కగా తీసుకొచ్చాడు, టీం లీడర్గా. మీ అందరినీ దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇలా అందరినీ నడిపించినందుకు దేవాది దేవుడికి వందనాలు. అయితే పోయిన సంవత్సరం దేవుడు నాకు చేసిన మేలు ఏంటంటే, మరి తేజ విషయంలో తేజ చదువు కంప్లీట్ అయిపోయింది. మరి ఆ తర్వాత అతన్ని ఉద్యోగం అంటే క్యాంపస్ ఏమీ రాలేదు. మరి ప్రభా ఏంటి ఆ బిడ్డ పరిస్థితి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మరి అని వాళ్ళ మామయ్య గారు మరి ఒక సలహా ఇచ్చారు. మరి ఇలా ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటే కొంచెం జాబ్స్ ఉంటాయి అని మరి అలా అక్కడ జాయిన్ చేయడం జరిగింది. దానికి కూడా ధనసాయం విషయంలో కూడా మరి ఆ కుమారుడు సాయం చేశారు. మరి దాని కొరకు 7 నెలలు మేము ఉపవాస కోటాలు కూడా పెట్టామండి. 7 నెలలు పెట్టుకున్నాం. అంటే దేవుడు చూపించాకే ఆ తేజాని అక్కడ పంపించడం జరిగింది. మరి నెల మరి తేజాకి 10,000 పంపించాలి. అయినా కూడా మరి దేవుడే ఇస్తున్నారు. మరి అన్నీ కూడా నా భర్తకి మరి చెప్పారు కదా, షుగరు, తనకి మరి ఖాళీ ఉండదు, ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరు, అసలు చాలా తక్కువ. అయినా అంత శక్తి ఇచ్చి మరి ఒకరోజు ఇలా వచ్చి చెన్నై నుండి వస్తే మళ్ళీ వెంటనే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన.
అంత ఎనర్జీ దేవుడు మరి నిజంగా ఎక్కడి నుంచి వచ్చిద్ది అనుకుంటా నేనైతే దేవుడే ఇస్తున్నాడు. ఆయనకి అలసట లేకుండా మరి అలా నడిపిస్తున్నాడు. ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చారు. అలాగే నా బిడ్డలకి తేజ విషయంలో మరి నేను ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు మరి ఆ బిడ్డను కూడా అక్కడ మరి ప్రభువారు చక్కగా ఉంచాడండి. మరి ఆ బిడ్డకి మరి మంచి భవిష్యత్తు ఉండాలి. మరి మళ్ళీ ఈ సంవత్సరం దేవుడు నాకు ఉద్యోగం అనే మేలు కూడా ఆ కుమారుడు విషయంలో చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం అయితే చదువు కంప్లీట్ అయింది అని ఎందుకు చెప్తున్నానంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి. చదువు ఇంకొన్ని రోజుల్లో అయిపోద్ది అనగా మరి తేజ ఏదో కాలేజీలో చిన్న గొడవ జరిగిందంటే ఆ గొడవ విషయంలో ఆ సార్తో కొంచెం చైర్మన్ గారితోనే ఏదో ఇష్యూ అయిందంటే యూత్ అందరికీ. ఆయన అయితే అసలు చదవడానికి వీల్లేదు అని కొంతమంది పిల్లల్ని పంపించేశాడు ఆయన. ఎమ్మెల్యేలు చెప్పినా వెంటలో, ఎవరు చెప్పినా వెంటలేదు. తేజాన్ని కూడా నన్ను కూడా పిలిపించారు. పిలిపించి మీ అబ్బాయికి చాలా లెక్కలేనితనం, నేను పిలిస్తే పలకకుండా వెళ్ళాడు వాడు. ఆ బ్యాచ్తో కలిసి వాడు కూడా ఆ కొట్టే బ్యాచ్తో, అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం క్యాస్ట్ల గొడవ జరిగింది అక్కడ, పేరు ఎత్తకూడదు కానీ నేను ఆ క్యాస్ట్ల గొడవ వలన వీడేం వాళ్ళ ఫ్రెండ్ కదా అని వీడు సపోర్ట్గా వెళ్ళాడంట. కొట్టలేదే వెళ్ళా, సపోర్ట్ వెళ్ళి రారా అని లాక్కొచ్చారంట. అది చేసింది. కానీ గొడవలో ఉన్నారని అనుకుంటారు కదా, అలాగా చిన్నదల్లా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆయన ఎవరు చెప్పినట్లా ఇంకా పంపించొద్దు, కాలేజ్ తీసుకెళ్ళిపోండి అని. కరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా రాయనివ్వను నేను, వాడికి భవిష్యత్తు ఉండదు, ఎవరికి ఉండనివ్వను, అది దాన్ని చాలా ఇదిగా మాట్లాడాడండి. మీ అందరూ అప్పుడు ప్రార్థన చేశారు, చెప్పే దాని విషయం కూడా ఇంకా చాలా ప్రార్థన చేసుకున్న, తెల్లవారుజాము లేసి టైం పెట్టుకుని ప్రభా ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించాం కదా, ఆగిపోకూడదు, అతని మనసు మార్చు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఎమ్మెల్యేస్ ద్వారా ఎంపీల ద్వారా చెప్పించినా కూడా నేను అన్నాడండి. అంటే ఆయన ఇంకా బాగా ఇదనమాట. బికాస్ కాలేజీ మరి చైర్మన్ గారు ఆయన చాలా స్ట్రిక్ట్ అంటే చాలా కొంచెం ఎవరు చెప్పినా వినే మనస్తత్వం కాదనమాట. అలాంటి మనస్తత్వం ఆయన ఎవరు చెప్పినా వింటలా. ఇంకా మేము వెళ్ళి బతిలాడితే ఏమంటాడు, నేను అక్కడికి 2 సార్లు వెళ్ళి బతిలాడా, ఏమండి ప్లీజ్ అండి ఇంకో నేను చూసుకుంటానండి, అలా మనిషి కాదు, చాలా సైలెంట్, అలా గొడవలకి వెళ్ళడండి. అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు గొడవకి వెళ్ళాడంటే గొడవకి వెళ్ళలేదు కానీ వాళ్ళతో తిరిగాడు, నేను పిలిస్తే పలకుండా వెళ్ళిపోయాడు, లెక్కలేనితనంగా ఉన్నాడు, ఆ గర్వం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సరే ఏదేమైనా ప్రభా నువ్వు చేయాలి, ఆ బిడ్డ చదువు బ్రేక్ అవ్వకూడదు, మధ్యలో ఆగిపోకూడదు అని ఎంతగానో మరి దుఃఖపడి ప్రార్థన చేసుకున్నాను. మరి అది ఆగిపోకుండా ప్రభా ఈ సంవత్సరం కొనసాగాలి అని అన్నప్పుడు ప్రభు మరి ఆయన మనసు మార్చి అద్భుతంగా 3సారి వెళ్ళినప్పుడు ఏమీ అనకుండా సర్లే కాగితం రాసి ఉండని వాళ్ళ డాడీని నన్ను మీరిద్దరూ కాగితం రాసి ఉండి ఏమైనా తేడా వస్తే నేను పంపించేస్తాను, ఎగ్జామ్స్ రాయనవను, అది కూడా నాకు నచ్చాలి అది ప్రవర్తన అనేసి ఒక కాగితం మీద రాపించుకొని సంతకం పెట్టించుకొని అది చేశారు. అందరూ అన్నారు ఆయన అలాగే అంటాడు, అలా రాపించుకుంటాడు, తర్వాత ఏదో వంకతో కావాలని తోసేస్తాడు బయటికి ఆయన, అది ఇదని చెప్పారండి. కానీ దేవుడు ఆయనకు ఆ మనసు ఇవ్వలేదు, మంచి మనసు ఇచ్చి ఆయన ఏమీ అనలేదు, చాలా చక్కగా తర్వాత మాట్లాడారు. దేవుడు కృపను బట్టి తేజ చదువు కంప్లీట్ అయింది, సర్టిఫికేట్స్ కూడా మొన్నే వచ్చేసినాయి, అన్ని సబ్జెక్టులు క్లియర్ అయిపోయినాయి. ఎంతో గొప్ప కార్యం, ఆయన చదువు కంప్లీట్ అవడమే దేవుడు చేసిన గొప్ప మేలు. మరి పోయిన సంవత్సరం అలాగే ట్రైనింగ్కి వెళ్ళడం ఇవన్నీ ప్రభువారు చేసిన మేలే. అలాగే మరి ల్యాప్టాప్ కొనాల్సి వస్తే మరి అప్పు చేయకుండా ప్రభువారు మరి సిద్ధపరిచారండి, మరి అప్పు చేయకుండా మరి కొనడం జరిగింది. మళ్ళీ ఈఎంఐలన్నీ కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది. ఇలా ప్రభు ప్రతి విషయంలో ఆర్థికంగా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. అలాగే తేజ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం ఆత్మీయంగా కూడా ఎదిగాడు. మరి ప్రార్థన చేసుకోవడం మీరే చూస్తున్నారు, పాటలు పాడమని నేను ఎన్నిసార్లు కేకేసినా వచ్చి పాట పాడడం, స్టేజ్ మీదకి అలాంటిది రానంగానే వస్తున్నాడు, తనే ఆసక్తి కలిగి పాటలు పాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్కి అందరూ యూతే వస్తారంటే ఇలా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, మరి అలాగే కొంతమంది జాబ్ చేసేవాళ్ళు వస్తారంట. యూత్తో పాటు తను కూడా ఎంతో ఆసక్తిగా వెళ్ళి ఆత్మీయంగా కూడా బలపడుతున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది, తను ఆత్మీయంగా కూడా ఎదిగాడు. నేను ఏదైతే ప్రభు దగ్గర అడిగానో ఆ పాయింట్స్ అన్నీ ప్రభు వారు పోయిన సంవత్సరం చేశారండి. మరి దేవుని కృపను బట్టి మరి ఇంకా ఆ బిడ్డకి మంచి జాబ్ రావాలి, తను సెటిల్ అవ్వాలి లైఫ్లో మరి అని ప్రార్థన చేయండి. డానీకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవుడు. మరి ఆ బిడ్డను కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉంచేవాళ్ళం, కొంచెం అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి పిల్లలు అని ఈ మధ్య నేను విన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. అలా అని మరి ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు ప్రభా, ఎందుకంటే తేజాకి మరి కట్టాలి, మళ్ళీ డానీ అంటే మళ్ళీ భరించలేమేమో అని మేము ఒకప్పుడు చాలా అప్పులు అయ్యి చర్చి కట్టాక కొన్ని ఇబ్బందులు అయ్యి నేను తీసుకొచ్చి డానీని గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరిగింది. మళ్ళీ ఇక అలాగే ఉంచేద్దాం 10th వరకు అనుకున్నానండి. కానీ అక్కడ కొంచెం పిల్లల్ని గంజాయి తాగుతున్నారని ఆ సార్ ఒక రోజు ఫోన్ చేసి ఏమండి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోండి, మీ పిల్లడు
తిరుగుతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పినప్పుడు వెళ్ళి మాట్లాడి ఇంకా ఆ సార్ అన్నారు, ఇప్పుడు దాకా అయితే ఏం లేదు కానీ కొంచెం అట్లా ఉన్నారండి, ఎవరిని ఏం నమ్మలేము, మీ పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి అని అన్నప్పుడు అప్పుడు నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్న, ప్రభా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రైవేట్ స్కూల్లో వేయలేను, కానీ నువ్వు మరి ఇలా నేను చూస్తూ వదిలేయలేను, మరి నువ్వే ఏదో ఒకటి సహాయం చేయాలి, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, నాకు ఆ విశ్వాసాన్ని ఇవ్వు, ఆ సహాయాన్ని పంపు అని ప్రార్థన చేసుకొని ధైర్యం చేసి విశ్వాసంతో మరి దానిని మరి చైతన్య స్కూల్లో వేయడం జరిగిందండి. మరి ఇప్పుడు ఆ బిడ్డకి 2 సంవత్సరాలకి 1,00,000 పైన అవుతాయి. మరి దేవుడి కృపను బట్టే, దేవుడి మీద ఉన్న విశ్వాసంతోనే మరి ఆ ధైర్యం నేను చేయగలిగాను. మరి ఇవన్నీ కూడా మరి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇవన్నీ మరి డిసెంబర్లో జరగవలసిన కూటమి ఇది, డిసెంబర్లో చెప్పవలసిన సాక్ష్యం ఇది. ప్రభువారు 2024లో మరి ఎన్ని కార్యాలు నా కుటుంబం పట్ల చేశారు. ఆదం గారికి మరి లాస్ వచ్చిందని చెప్పారు కదా, మరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది, అందరూ కూడా అసలు చాలా లాస్ అయిపోయి మరి చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. మరి మాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ మరి ఆయన మిషన్లు పెట్టి తెచ్చిన ప్లేస్ అయితే అది అంతా కూడా కొంచెం మునిగిపోయిన ఏరియా అండి. మరి చాలా లాస్ అయిందని బాధపడ్డారు. నేను దేవుడు ఏదో రకంగా ఇంకో రకంగా మేలు చేస్తాడులే, పడగొట్టిన ఆయన, లేపిన ఆయనే, గాయం చేసిన ఆయన, గాయం కట్టేది కూడా ఆయనే, ఏం కాదు విశ్వాసంతో అని మళ్ళీ మాకు మేము ధైర్యం తెచ్చుకున్నాం. మళ్ళీ ఏం కాదు, అసలు అది జరిగినట్టు కూడా అన్ని లక్షల లాస్ అని కొంచెం కూడా బాధ కానీ నొప్పి కానీ జ్ఞాపకం కానీ దేవుడు ఉంచలేదు. మాకు మామూలుగానే మళ్ళీ తన పని తను చేసుకుంటారు, నా పని చేసుకుంటా, అది నాకు గుర్తు కూడా ఉండదు అసలు. మరి దేవుడి కృపను పెట్టి ఎన్నో కార్యాలు ప్రభువారు మా గృహంలో మరి చేస్తున్నారు. నా ప్రయాణాల్లో మరి అంత దూరం మీరు వచ్చారు, చూసే ఉంటారు, ఇంకా మీరు సరిగ్గా చూడలేదు, వాళ్ళు వేరే రూట్లో వచ్చారు, మరి చాలా డేంజర్ రూటు. మరి ఆ ప్రయాణంలో నాకు తోడుగా ప్రభువారు అంటున్నారు, నాకు బలం ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, నీరసం లేకుండా శక్తినిచ్చి ప్రతి వారం నడిపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి 2వ ఆరాధన చూసుకోవడానికి ప్రభువారు సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి గత సంవత్సరం ప్రభువారు నా జీవితంలో చేసిన మేళ్ళు, డానీ గురించి, తేజ గురించి, వారి చదువుల గురించి, వారి భవిష్యత్తు గురించి మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. మరి అలాగే డానీ కూడా ఆత్మీయంగా బలపడాలి. మరి 10థ్కి వచ్చేలోపు బాప్తిసం తీసుకోవాలి ఆ కుమారుడు కూడా అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అదే కరెక్ట్ ఏజ్ కాబట్టి ఆ కుమారుడు గురించి కూడా ప్రార్థన చేయండి. నా భర్త గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. సేవ మరి దేవుడు ఇంకా మరి మందిరాన్ని ఇంకా ఆశీర్వదించాలి, అక్కడ పరిచయం విస్తరించాలి, విజయవాడలో కూడా మంచి రూమ్ దొరకాలి ప్రేయర్కి. మరి ఇవన్నీ కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభువారు అయితే మమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, మరి సంతోషంగా, సమాధానంగా ప్రభువారు మమ్మల్ని ఉంచారు 2024 అని నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అయ్యగారికి నా వందనాలు. మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు, మా కుటుంబం కొరకు. ఎప్పుడైనా మరి అయ్యగారికి చెప్తా ఉంటా కొన్ని విషయాలు, మరియు సంఘ విషయాలు కానీ, మరి మన సంఘం గురించి, మన కుటుంబాల గురించి మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్న దైవజనులకి, అమ్మగారికి నా వందనాలు చేస్తారు. ఎందుకంటే అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నారమ్మా, ఏంటమ్మా అని. అందరి గురించి మరి అలా తీసుకొని మరి ప్రార్థన చేస్తారు. మరి మన కొరకు ప్రార్థించే దైవజనులు ఉండడం అనేది కూడా మనకి ఎంతో ధన్యత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.